మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రభంజనం సృష్టించాయని చెప్పొచ్చు. చాలా మట్టుకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలకు సంబంధించి మొత్తం కాంగ్రెస్ ముందంజలో ఉండగా బీఆర్ఎస్, బీజేపీ సైతం మేము కూడా పోటీలో ఉన్నాము అని చెప్పి బీజేపీ అయితే దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎక్కడైనా పార్టీ కార్యాలయంలో అధ్యక్షుల వారిని కలవడానికి ఎక్కడైతే గెలుపొందినటువంటి గ్రామ స్థాయిల నుంచి సర్పంచులు వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నిజామాబాద్ బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచారి ఉన్నారు. ఎట్లా చూసారన్న మొత్తం ఈ మొదటి విడత అయితే పూర్తయింది, రేపు మళ్ళీ రెండో విడత నడుస్తూ ఉంది. మొదటి విడతలో మీరు ఎట్లా ముందుకెళ్లారు, మీ సర్పంచులకు సంబంధించి వచ్చి కలుస్తున్నారు, ఏం చెప్తున్నారు, ఎట్లా ఉంది అసలు? ఇందూరు జిల్లా ప్రజలు నిన్న ఫేజ్ 1, ఫేజ్ 2లో ఫేజ్ 1లో జరిగిన ఎలక్షన్లో 40 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ నిలబడితే సుమారు 18 స్థానాల్లో మా వాళ్ళను గెలిపించడం, మిగతా 22 స్థానాల్లో కూడా ఎక్కడైతే పోటీ నిలబడ్డదో బీజేపీ రెండో ప్లేసు తక్కువ ఓట్లతోని స్థానిక పరిస్థితుల వల్ల కేవలం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సర్పంచ్ ఎలక్షన్లు నిలబడదు, సింబుల్ ఎలక్షన్స్నే నిలబడుతుంటుంది. ఎక్కడైతే బీ ఫామ్స్ ఇవ్వబడుతుందో దాంట్లో నిలబడుతుంది. అలాంటిది మొట్టమొదటిసారి బోధన్లో ఒక 25 మంది మా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు నిలబడితే 13 మంది గెలవడం జరిగింది. అలాగే ఎక్కడైతే మనము బాన్స్వాడ ఏరియా తీసుకుంటే ఈ జిల్లాలకు వచ్చే 6 మండలాల్లో కేవలం 18 దగ్గర నిలబడ్డాం. ఇవాళ బోధనలో ఏడుపల్లి కానీ, నీల కానీ, అలాగే బాన్స్వాడలోని మోస్రా కానీ, కొత్తంగల్ మండల హెడ్ క్వార్టర్స్. ఇలాంటివి హెడ్ క్వార్టర్స్ అంటే చాలా పెద్ద హెడ్ క్వార్టర్స్. ఇక్కడ బోధన్లో సుదర్శన్ రెడ్డి గారు ఇండివిజువల్గా ప్రతి కార్యకర్తను బెదిరించుకుంటా, వేరే పార్టీ వ్యక్తులను బెదిరించుకుంటా, పర్సనల్గా ఉండి ఇక్కడనే ఉండి ప్రతి గ్రామంలో ఇక్కడ బీజేపీ గెలుస్తుందంటే గెలవనివ్వద్దని చెప్పి ఇంధనం బిల్లు ఇచ్చిన వాళ్లకు, ప్రభుత్వ అధికారులకు, వేరే పార్టీ కార్యకర్తలకు, అధికారులతోని అందరితోని విపరీతంగా ప్రెషర్ చేసిన ప్రజలు బీజేపీగా విశ్వసించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంకో విషయం ఏంటంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏ పార్టీలు ఉన్నారో ఆయన్ని గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ మద్దతుదారులకైనా తిరిగాడు. తిరిగితే మోస్రాలో 11 వార్డు మెంబర్లు, ఆయన 12 వార్డు మెంబర్లు పెట్టుకుంటే 11 బీజేపీ గెలిచింది, ఒక్కటే ఆయన గెలిచాడు. మోస్రా అభ్యర్థి కూడా మంచి మెజార్టీ. పొతంగల్ తీసుకుంటే చిన్న అంటే ఒక మధ్యతరగతి కుటుంబస్తురాలు ఇలా అక్కడ విజయం సాధించడం జరిగింది. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఇలా వాళ్ళు పర్సనల్గా కూర్చొని బెదిరించి మేము ఇంద్రమిల్లు ఇస్తున్నాం, మేము అది ఇస్తున్నాం, మీకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిధులు రావు మీకు అని చెప్పి ఎన్నో రకాల ప్రలోభాలు పెట్టినా కానీ ఈరోజు జరిగిన ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీ ఎంబటి ఉండి వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. మొదటిగా మా దగ్గర నిలబడ్డ వాళ్ళంతా మా జిల్లా ఉపాధ్యక్షుడు ఏడిపల్లి నుంచి గెలిచాడు, మా మండల పార్టీ అధ్యక్షుడు నీలా నుంచి గెలిచాడు, మా మండల పార్టీలో ఎప్పటి నుంచో మాజీ మండల అధ్యక్షుడు మోస్రా నుంచి గెలిచాడు. ఇది మేము స్పష్టంగా కూడా మా వాళ్ళను ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. మరి ఇవాళ కాంగ్రెస్ గెలిచిన వాళ్ళు ఎవరు ఒకసారి మీరు చూసుకోండి. అన్ని పార్టీలు ఉన్న నాయకులు స్థానికంగా కుల మీద ఉంటే దాన్ని పెట్టుకొని సర్పంచ్ ఎలక్షన్లో సింబల్ ఎలక్షన్ ఉండదు, మద్దతుదారుల ఎలక్షన్ ఉంటుంది. స్థానిక పరిస్థితులు కులము, గల్లీ, దోస్తానా లేదు రకరకాలుగా ఉంటుంది. ఆమ్లెట్ విలేజెస్ ఉంటాయి, దాని ఎఫెక్ట్ ఉంటుంది, ఆ కాలనీస్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇవన్నీ ఉండడం వల్ల సర్పంచ్ ఎలక్షన్లో గెలవడం ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి నేను మరొకసారి తానా కాలనీ సర్పంచ్ గారు ఇప్పుడే వచ్చారు అంటే చెప్తున్నా, వీళ్ళంతా కూడా రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఎంపీ ఎలక్షన్లో కాదు గెలవడము, ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మేము గెలవగలుగుతామని ప్రూవ్ చేశాం. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఈ జిల్లాలో నాకు తెలిసి మొత్తం అయిపోయేటట్టుగా సెంచరీ దాడతాం. మేము నిలబడ్డ చాలా తక్కువ దగ్గర నిలబడ్డాం, బీజేపీ దగ్గర అన్ని దగ్గర పోటీ చేయలేదు. మేము నిలబడ్డ దగ్గర స్పష్టంగా కూడా మేము గెలుస్తున్నాం, 50% కన్నా అబోవ్ గెలుస్తున్నాం. గెలిచిన దాంట్లో ఓడిపోయిన దాంట్లో కూడా చాలా తక్కువ ఓట్లతోని స్థానిక పరిస్థితులతో ఓడిపోవడం జరిగింది తప్ప వేరేది కాదు. ఇప్పుడు రెంజల్ లాంటి హెడ్ క్వార్టర్లు తీసుకుందాం, అక్కడ గెలిచిన వ్యక్తి, ఓడిపోయిన వ్యక్తి ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు దగ్గర ఉన్నది. అంటే మండల హెడ్ క్వార్టర్స్ ఏది తీసుకున్నా కానీ భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన గ్రామాలు కూడా చాలా గ్రామాలు కూడా ఈరోజు బీజేపీ ఎంబటి ఉంటున్నాయి రూరల్ ఏరియాలో. కాబట్టి రేపు రెండో ఫేజ్ జరగబోతున్న ప్రజలకు నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను. స్థానికంగా సర్పంచులు అనేది మీకు సేవ చేసేటోడు ఉండాలి. బీజేపీకి ఓటేస్తేనేమో సర్పంచ్ మీ ఇంట్లో ఉంటాడు, వేరే పార్టీకి ఓటేస్తేనేమో మీరు సర్పంచ్ ఇంటికోవాలి. మరి సర్పంచ్ పదవి ఇంట్లో ఉండాలంటే బీజేపీ మద్దతుదారులను గెలిపించుకొని, మీరు సర్పంచ్ ఇంటి చుట్టూ తిరగాలంటే వేరే మద్దతుదారులకు ఓటేసుకుంటారు. కాబట్టి రేపు రెండో ఫేజ్ జరగబోయేది 17వ తారీఖు మూడో ఫేజ్ జరగబోయే వాళ్ళందరికీ కూడా 2 చేతులు దండం పెట్టి భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు ఎక్కడ నిలబడ్డా కానీ వాళ్ళ మద్దతు నిలబడింది. నరేంద్ర మోడీ నాయకత్వంలో గ్రామ స్వరాజ్యం, రామరాజ్యం సాధిద్దామని తెలియజేసుకుంటున్నాను. ఒకటి చెప్పండి అన్న, ఇప్పుడు ఏదైతే గెలిచిన వాళ్ళు ముఖ్యంగా
ఏదైతే పార్టీ అధికారంలో ఉందో అక్కడే చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఈ ఏదైతే సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంప్లిమెంట్ అంటే గ్రామం అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న పార్టీకి వెళ్ళాలనే చాలామంది ఈ చర్చ నడుస్తున్న నేపథ్యంలో బీజేపీ సంబంధించినటువంటి గెలిచిన అభ్యర్థుల పరిస్థితి ఏంది, వాళ్ళు ఎట్లా ఉండబోతారు? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేసిన వాళ్ళు ఇలా కొత్తగా కాదు, 30 ఏళ్ళ నుంచి అధికారం తెలియదు. 11 ఏళ్ల కిందట నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాడు తప్ప కానీ వాళ్ళు 30-40 ఏళ్ళ నుంచి కూడా బీజేపీ సిద్ధాంతం కోసం పనిచేసేవాళ్ళు. వాళ్ళు కేవలం ఏదో 4 డెవలప్మెంట్ ఫండ్సో లేకపోతే 4 ఎవరికైనా బెనిఫిషియరీ చేసాం కాదు, మొత్తం గ్రామాభివృద్ధి కోసం కట్టుబడి ఉండేవాళ్ళు వీళ్ళు. ఇలా గ్రామాల్లో జరిగే సర్పంచ్ చేసేది ఏంది, విధులేని సర్పంచ్. మోర్లు మంచిగా ఉంచాలి, రోడ్లు మంచిగా ఉంచాలి, నల్లల నీళ్ళు వచ్చినట్టు తాగునీరు వచ్చినట్టు చూసుకోవాలి, అలాగే గ్రామంలో ఎలక్ట్రిసిటీ ఉందా లేదా చూడాలి, డంపింగ్ యార్డ్ బాగుందా లేదా చూసుకోవాలి, గ్రామ పంచాయతీ విధులు నిర్వహించాలి. ఈ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి కాబట్టి మనం రెండో ఆలోచన పెట్టుకోవద్దు. ఇది స్పష్టంగా కూడా మాకు అర్థమవుతుంది. మేమందరం కూడా గెలిచిన వ్యక్తులు కూడా ఇలా గెలిచి ఎవరైతే స్థానిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికార పార్టీ పోతున్నారు, ఎవరు కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరతారు. ఏదో అధికారం ఉంది, ఎంపీడీఓతోనో ఎంఆర్ఓతోనో లేకపోతే రేపు చెక్ పవర్ దగ్గర ఏదైనా ఇబ్బంది పెడతారేమో అని చెప్పి ఉద్దేశంతో ఎవరైనా చేరిన వాళ్ళు చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు. నిన్న కండవాలు కప్పుకున్న చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు, అన్న మేము బీజేపీ సిద్ధాంతంతో ఉన్నాం, డెఫినెట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ మేము బీజేపీకి మద్దతు తెలుపుతామని చెప్తున్నాం. పార్టీ పటిష్టం అంటే కేవలం అధికారం చెలాయించుకోవడమే కాదు, పార్టీ గ్రౌండ్ లెవెల్ ప్రజల మనసులలో ఉండాలి. ఇలా సర్పంచ్ మనసులలో కూడా చాలామంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కండవాలు కప్పుకున్న సర్పంచులలో కూడా నరేంద్ర మోడీ మీద నమ్మకం ఉంది, నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశం ముందుకు పోతుంది అనుకున్నాను. అట్లాగే స్థానికంగా రేపు పొద్దున ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ బీజేపీ అభ్యర్థులు మంచి అభ్యర్థులు నిలబెట్టుకున్న దగ్గరలో కూడా వాళ్ళు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉంటారు. కేవలం అధికారం ఉంది అని చెప్పి వాళ్ళు ఎట్లయితే ఓటర్స్ను ఇంద్రమిల్లియం లేకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తాం, డెవలప్మెంట్ ఆపేస్తాం అని బెదిరిస్తున్నారు. సర్పంచులకు కూడా ఏం చెప్తున్నారు, మేము ఇప్పుడు ఉదాహరణకు రూరల్ ఎమ్మెల్యే చెప్పిండు నేను 20 లక్షల రూపాయలు గ్రామానికి ఇస్తా అన్నాడు. రేపొద్దున ఇవ్వకపోతే తిరగబడతారు ప్రజలు. ఆయన స్టేట్మెంట్, ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా మేము ఉన్న సందర్భంలో మేము మాట్లాడే ప్రతి మాట ప్రజలకు ఒక ఆదర్శంగా ఉండాలి. ఏదో ఎలక్షన్లో గెలవాలన్న ఉద్దేశంతో మేము ఈ రకంగా చెప్పలేదు. మా దగ్గర కూడా చాలామంది అన్నారు, అన్న మనం గ్రామాలు గెలిస్తే బీజేపీ గెలిస్తే 10 లక్షలు 20 లక్షలు ఇస్తామని చెప్పి ప్రకటించండి. రేపు 100 గ్రామాలు గెలుస్తాం, 20 కోట్ల రూపాయలు డబ్బులు కావాలి, ఎక్కడికి తెస్తారు? తెరలేదు కదా. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వం నిధులతోని గ్రామ పంచాయతీ నడుస్తుంది, నరేంద్ర మోడీ ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్స్తోని గ్రామ పంచాయతీ నడుస్తుంది. అలాంటి సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోని మేము గ్రామ పంచాయతీ అభివృద్ధి చేస్తామని చెప్పాం. ఆ ఎమ్మెల్యేగా గ్రామం కావాలనుకున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు గ్రామం కావాలనుకున్నప్పుడు 100% గ్రామంకి వచ్చి సర్పంచ్తో కలిసి పని చేసుకోవాలి. ఆ సర్పంచ్కు అధికార పార్టీ అవసరం ఎంత ఉంటుందో అధికారులకు కూడా సర్పంచ్ అవసరం ఉంటుంది. గ్రామానికి మొదటి పౌరుడు సర్పంచ్. ఏ సంతకమైనా, ఏ బిల్లు అయినా, ఏ తీర్మానమైనా గ్రామానికి రావాల్సిన డబ్బులలో, గ్రామానికి అభివృద్ధిలో సర్పంచ్ పాత్ర లేని ఏది కూడా జరగదు. భయపడాల్సిన అవసరం ఎవరికీ లేదు. రేపు పొద్దున సంతకం, ఒక్క ఈజీఎస్ పని మీద సంతకం, తీర్మానం మీద సంతకం పెట్టకపోతే నడుస్తుందా? ఆ గ్రామంలో చేయగలుగుతాడా? రేపు పొద్దున పని చేయకపోతే ఎమ్మెల్యేని రాణిస్తారా? అధికార పార్టీ నాయకులను రాణిస్తారా? కాబట్టి కేవలం వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదో చూపించుకుందామని చెప్పి అబద్ధపు వాగ్దానాలు ఇచ్చుకుంటా కాంగ్రెస్ పార్టీలు కాలయాపన కలుస్తుంది. మనలో ఒకటి, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ కూడా మంచి స్థానాలు గెలుచుకుందామని చెప్పేసి ఒకవైపు వాళ్ళు జిల్లా అధ్యక్షుడు సైతం చెప్తున్నటువంటి సిచ్యువేషన్, బీఆర్ఎస్ బీజేపీ వర్సెస్ పోటీ ఏమన్నా అట్లా కనిపిస్తుందా? డెఫినెట్. ఇప్పుడు నిన్న జరిగిన ఎన్నికల్లో ఉన్నాయి, మేము 40 స్థానాలకు పోటీ చేసే మేము దగ్గర 18 స్థానాలు గెలిచామని మీకు చెప్తున్నాం. అంటే మేము 45% మేము గెలుచుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న సర్పంచులు, మాజీ సర్పంచులు అంతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. 95% మంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. వాళ్ళు ఎంతమంది నిలబడ్డారు, ఎంతమంది గెలిచారు? 187 స్థానాలకు నిన్న ఎలక్షన్స్ జరిగినాయి 11వ తారీఖు నాడు. 187లోకి బీజేపీ కేవలం 40 స్థానాలకు నిలబడ్డదని చెప్పాము. 40లో మేము 18 గెలిచామని మేము చెప్తున్నాం. 45% మా స్ట్రైక్ రేట్ ఉంది. మరి బీజేపీ మన బీఆర్ఎస్ 180లో ఎన్ని గెలిచింది? 15 గెలిచింది. మేము 18 గెలిస్తే వాళ్ళు 15 గెలిచారు. 15లో వాళ్ళు ఏదైతే 187లో ఎన్ని నిలబడ్డారో వాళ్ళే చెప్పాలి కదా, వాళ్ళ పార్టీ నాయకులు ఎక్కడ నిలబడ్డారో చెప్పాలి కదా. అంటే ఇలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 187 నిలబడి ఏ పార్టీలో గెలిచినా కానీ ఏడగడ్డ గట్టు వచ్చి మా దగ్గర ఈను అన్నట్టు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పోయేటోడు ఎవరు కూడా ఇలా అభిమానంతో పోతలేదు. కానీ బీజేపీ వీళ్ళ మీరు చూస్తారు, ఇలా సర్పంచులు వచ్చారు, వీళ్ళంతా కూడా సర్పంచ్ గెలిచి వచ్చారు. వచ్చి అభిమానంతో భారతీయ జనతా పార్టీ ఈ కాషాయ కండువ మీద సిద్ధాంతపరంగా భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ దగ్గర ఉండి వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ఈ స్పష్టంగా తేడా కనబడుతుంది. నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుందని నేను కాదు అంటలేను, లేకపోతే ఇంకో రకం కాదంటలేను. అసలు సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేయని బీజేపీ బీఆర్ఎస్ కన్నా ఎక్కువ స్థానాలు సాధించిందని చెప్తే ఇలా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. రేపు రెండో ఫేజ్ ఉంది, మూడో ఫేజ్ వస్తుంది.
ఈ జిల్లాలో ఎవరు హైయెస్ట్ గెలుస్తారో చూడండి. కాంగ్రెస్ పార్టీ అధికారం ఎవరు గెలిచినా సరే నేనే కానో కాపుతా అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత ధైర్యంగా పోయి చెప్పిందా కాంగ్రెస్ పార్టీ? ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ ఎమ్మెల్యేలే మిగతాలో పెట్టి. ఎక్కడెక్కడ గెలుస్తారో చెప్పండి. కానీ గెలిచినోడు ఎదురు రాగానే అది గెలవంగానే కాంగ్రెస్ వాడు పట్టుకపోయి అన్నా నువ్వు ఈయన కూడా మా కాంగ్రెస్ వాడు అని చెప్పి కండువా కప్పుకుంటే అది అంత భావ్యం కదా. వేరేలో పుట్టే పిల్లలు మన పిల్లలు అని చెప్పుకుంటే రేపొద్దున కాంగ్రెస్ పార్టీ కూడా పనికిరాదని నేను అనుకుంటున్నాను. రైట్. ప్రస్తుతం జిల్లాలో ఒక హాట్ చర్చ నడుస్తుంది. గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొన్ని వ్యాఖ్యలు ఏదైతే నిధుల విషయంలో మొత్తం నేనే మంజూరు చేశానన్న ఆ వ్యాఖ్యలు మళ్ళీ మీరు కూడా తిప్పికొడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మరి ఎట్లాంటి అభివృద్ధి చేశారు జిల్లా ప్రజలకు కావచ్చు, నగరానికి? అంటే గణేష్ గుప్తా గారు మాట్లాడుతూ ఏం చేసావు ఎక్కడ చేసావు అన్నాడు. మొదటి విడత వచ్చిన 60 కోట్ల రూపాయలు ఆయన విడతలో మంజూరైనాయి. అందులో 38 కోట్ల రూపాయలు డబ్బులు పేమెంట్ చేయలేదు. 38 కోట్లు కూడా ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా ఎన్నికైన మా శాసనసభ్యులు ధన్పాల్ ఉన్నారని చెప్పించాడు. వర్క్స్ కూడా అదే రకంగా చేయించాడు. రెండో విడతగా 60 కోట్ల రూపాయలు నేను జీవో కాగితం ఇచ్చినా అని చెప్పి ఆయన చూపించుకుంటున్నాడు. జీవో కాగితం అది క్యాన్సిల్ అయింది. ఆయన పోయిన తర్వాత దొంగ జీవోలు బాగా ఇచ్చుకున్నారు, దొంగ కాగితాలు బాగా సృష్టించుకున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే చేస్తున్నాడు. అయితే ఏమైంది, రేపొద్దున అది అయిపోగానే క్లోజ్ కాగానే 60 కోట్ల రూపాయలు క్లోజ్ అయినాయి. మళ్ళీ ధన్పాల్ సురేష్ గారు ఎంబడబడి 60 కోట్లు తీసుకొచ్చాడు. 5 కోట్ల రూపాయలు అర్బన్ డెవలప్మెంట్ దీని నుంచి తెచ్చాడు. అలాగే మనం 32 కోట్ల రూపాయలు అర్బన్ డెవలప్మెంట్కి తెచ్చాడు ఫైనాన్స్ కార్పొరేషన్. అంటే ఇవల్ల ఆయన 135 కోట్ల రూపాయలు నేను డబ్బులు ఏదైతే ధన్పాల్ సురేష్ చెప్పాడో దాని కాగితాలతో సహా మేము చూపించడం జరిగింది. ఆయన ఏదైతే మాజీ ఎమ్మెల్యే గారు తన ఉనికి కోసం ఆరోపణలు చేస్తున్నాం. ఇవాళ ధన్పాల్ సురేష్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతంలో అభివృద్ధిలో ఆయన పెట్టుకున్న ఆకాంక్ష ఏంటి? అదే గణేష్ గుప్తా గారు 10 సంవత్సరాలు తను చేసింది ఏంటి? పోతే బైపాస్ పోతే నేను కవిత గారిని ఆరోపిస్తుంది అనుకుంటున్నాను. కానీ మరి కవిత గారు ఇక్కడ ఎంపీ అయి ఉండి వీళ్ళ మీద ఆరోపణలు చేయొద్దు అనుకుంటుందా? హైదరాబాద్ అటు ఇటు పడుతుంది, నాకు అర్థమవుతలేదు. బైపాస్లో జాగా చూడు, ఇగో ఇది గణేష్ గుప్తది, ఇది గణేష్ గుప్తది, ఇది గణేష్ గుప్తది అని చెప్తున్నారు. గణేష్ గుప్తా గారు నాన్నగారు ఏ రకంగా ఉండేనో తెలుసు. సైకిల్ మీద మాకులో నుంచి ఇందాక వస్తాడు, డబ్బులు సంపాదించుకొని తప్పపట్టలేము. కానీ అన్ని భూములలో వీళ్ళ పేర్లు ఏ రకంగా వచ్చినాయి? నిజామాబాద్ అర్బన్లో గణేష్ గుప్తా చేసిన పని ఏంది అంటే ఒకటి మాత్రం చేశాడు. ప్రతి చౌరస్తాను కూలగొట్టుడు, డివైడర్ కట్టుడు, ఒక లైట్ పెట్టుడు, దానికి ఆ టీఆర్ఎస్ పింక్ లైట్లు చుట్టుడు, దాని మీద బిల్లు లేవట్టుడు, మళ్ళీ కూలగొట్టుడు, మళ్ళీ కట్టుడు, మళ్ళీ లైట్లు పెట్టుడు. ఇది మాత్రం చేసిండు గణేష్ గుప్తా. ఏం చేసిండ్రా అంటే నిజామాబాద్లో ఏడజుడు ఒక్క దగ్గర ఇగో ఇది మంచి పని చేసిండు అని చెప్పి ఆయన దగ్గర లేదు. చెరువు బ్యూటిఫికేషన్ అని చెప్పి ఆయన తీసుకొస్తాం. ఏ రకంగా డెవలప్మెంట్ చేసిండు? ఇది ఒకటే కాదు, ఏది తీసుకున్నా కానీ ఇప్పుడు ఈ నిజామాబాద్ అర్బన్ మెయిన్ ఏంది, ఇక్కడ నుంచి బయటకు పోయిట్టు బయట దగ్గర ఇది సెంటర్, ఈ జిల్లా హెడ్ క్వార్టర్ సెంటర్. చుట్టుపక్కల నుంచి మండలాల నుంచి వేల లక్షల మంది రోజు వస్తుంటారు. మాధవ్ నగర్ ఫ్లైఓవర్ ఫెయిల్యూర్, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గారు ఈ అర్బన్ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత దాన్ని వెంబడబడి మా పార్లమెంట్ సభ్యులు గారు ఇద్దరు వెంబడబడి సాధించడం జరుగుతుంది. ఇటు అర్సపల్లి బ్రిడ్జ్ ఫెయిల్యూర్. లాస్ట్కి సోనీ బ్రిడ్జ్ అని ఎల్లమ్మగుట్ట దగ్గర సోనీ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుంది, దాని డబ్బులు కూడా ఇక్కడ తీసుకురాలేదు. వెంచర్ల దగ్గర రోడ్లు వేసుకున్నాడు అంతకుముందు ఉన్నాడు తప్ప, కమ్యూనిటీస్ కుల సంఘాలకు 5 ఏళ్ళు ఆపేసి లాస్ట్ సంవత్సరం రిలీజ్ చేసుడు తప్ప గణేష్ గుప్తా సాధించింది లేదు, గణేష్ గుప్తా చేసింది. అదే ధన్పాల్ సురేష్ నిజాయితీగా సేవ చేస్తూ ఒక్క భూమి అవినేత 2 సంవత్సరాలు ఆయన మీద వచ్చిందా? బడ్జెట్ అనేది బియ్యం అనేది ఉడికిన అన్నం అయిందా లేదా అని ఒకటే గింజను పట్టుకొని తెలుపుతాం. అట్లా మనిషి యొక్క ఆలోచన సరళి, ప్రవర్తన సరళి కూడా మనం చెప్తాం. కాబట్టి ధన్పాల్ సురేష్ గణేష్ గుప్తాకు పోలిక అనేది లేదు. ఆయనకు మరి ఏ రకంగా ఆయన తన ఉనికి అదే నేను రోజు రోజు కోల్పోతున్నా అనే బాధతోనే ఆయన ఆరోపణ చేసి ఉండొచ్చు. డెవలప్మెంట్ మీద గణేష్ గుప్తా ఏ రోజు చర్చకు వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను. ఇందూరు డెవలప్మెంట్ మీద ఈ చుట్టుపక్కల ఏ రకంగా ఇందూరుని నిన్న కూడా ధన్పాల్ సురేష్ ఢిల్లీ వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ని కలిపి ఏదైతే ట్రాఫిక్ సిటీలకు బాగా వస్తుంది, బోధను, మహారాష్ట్ర, నాందేడు ఈ ఏరియా పోయే బస్సులన్నీ కూడా అలాగే బాసర్కు పోయే రష్ కూడా ఒకటే బైపాస్ మీద లోడెడ్ పడ్డది. రేపు భవిష్యత్తులో ప్రాబ్లం అవుతుందని ఆలోచించుకొని నిన్న పోయి గడ్కరీ గారిని కలిసి వచ్చారు. ఇదే వచ్చిన తర్వాత పసుపు బోర్డు తీసుకురావడం జరిగింది. పసుపు బోర్డు స్థలం కోసం రోజు విపరీతంగా ప్రయత్నం చేస్తారు ఎంపీ గారు, మా పసుపు బోర్డు చైర్మన్ ధన్పాల్ సురేష్. అంటే ఏ అభివృద్ధి చూసుకున్నా ఏది తీసుకున్నా ఈ ఇందూరు పట్టణాన్ని ఒక ఆదర్శంగా తీసేందుకు ధన్పాల్ సురేష్ పనిచేస్తుంటే గణేష్ గుప్తా ఏ రకంగా దేనికోసం పనిచేసిండో స్పష్టంగా కూడా తెలుసు. కాబట్టి ఈ రెండింటి తేడా గుర్తిస్తారు ప్రజలు. ఆయన ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బహిరంగ చర్చకు వస్తే టీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో ఇందూరు పట్టణంలో ఏం జరిగింది? ఇలా హాస్పిటల్ ఇక్కడ పక్కపొంటి శ్మశాన వాటిక ప్రగతి నగర్ది 3,80,00,000 రూపాయలు పెట్టి తను మంజూరు చేయించడం జరిగింది. హాస్పిటల్కి 2,80,00,000 రూపాయలు పడింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరు మీద 10 ఏళ్ళు కాలయాపించిన
పక్కన ఉన్న నియోజకవర్గాల్లో 7,000 8,000 10,000 బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినా కానీ ఈడ ఇచ్చుకోలేని దుస్థితిలో గణేష్ గుప్తా ఉండే. సూర్యనారాయణ గారు వచ్చిన తర్వాత 1,28,00,000 రూపాయలు పెట్టి అవన్నీ కూడా మళ్ళీ రిపేర్లు చేసుకుంటే రేపు పొద్దున పంచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రెండు తేడా ఆలోచించుకోవాలి. కానీ గణేష్ గుప్తా మాట్లాడుతూ ఏదో ఆరోపణ చేసి బహిరంగ చర్చకు సిద్ధం. ఆ 135 కోట్ల రూపాయలు ఏదైతే 135 కోట్ల రూపాయలు ఆయన చెప్పిండో ఆ 135 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే అయిన తర్వాతనే డబ్బులు తెప్పించాడని మేము ప్రూవ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని మేము అడుగుతున్నాం.